కృపాకనికరములు గల దేవా, మా ప్రియ తండ్రి, పవిత్ర హృదయము, నిష్కపటమైన విశ్వాసము, మంచి మనస్సాక్షి కలిగి మా శ్రోతలు నీ కృపాసనమును సమీపిస్తున్నారు. పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారు అయిన నీ బిడ్డలు నిన్ను స్తుతిస్తున్నారు, నిన్ను మహిమపరుస్తున్నారు. సర్వాధికారివైన దేవా, నీకు మా కృతజ్ఞతలు. నీవు మాకనుగ్రహించిన కృపాబాహుళ్యము కొరకు, నీతిదానము కొరకు నీకెంతో కృతజ్ఞులం. త్రికరణ శుద్ధిగా నీకు విధేయులమై నీ చిత్తానికి, నీ అధికారానికి లోబడి జీవించే కృపను మాకనుగ్రహించండి. నీ మహావాత్సల్యమును అనుభవించే మేము నీకు ఎల్లప్పుడూ కృతజ్ఞులమే. మా తండ్రి, మా శ్రోతలందరినీ వ్యక్తిగతంగానూ కుటుంబాలుగాను పరామర్శించండి, వారిని ఆదరించండి. మా దేశమును, దేశ ప్రజలను, దేశ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. నీవు రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభువు. లోక చరిత్ర యావత్తూ నీ హస్తములలోనే ఉన్నది. ప్రభూ, నీ వ్రేలి కదలిక చొప్పున మానవజాతి చరిత్ర నడుస్తోంది. మా దేశమందలి యువతను ఆశీర్వదించండి, వారి భవిష్యత్తును తీర్చిదిద్దండి. చంటి బిడ్డలను, గర్భిణీ స్త్రీలను, వితంతువులను, నిస్సహాయులైన రోగగ్రస్తులను బాగుచేయండి, వారిని బలపరచండి. నిరుద్యోగులను, ఆర్థిక ఇబ్బందులలో ఉన్న వారిని బలపరచండి. దేశమందు దౌర్జన్యము, అలజడి తొలగించి శాంతి భద్రతలు నెలకొల్పండి. సంఘ ఉజ్జీవము కొరకై ప్రార్థిస్తున్నాము. సువార్తికులను, కాపరులను విశేషముగా ఆశీర్వదించండి. క్రైస్తవ కుటుంబాలలో ప్రార్థన ఉజ్జీవము రావాలని, బాల్యమందే పిల్లలను నీ మార్గమందు నడిపించడానికి తల్లిదండ్రులను ఆధ్యాత్మికంగా బలపరచుమని, నేటి వాక్యపాఠమందు మాకు మరిన్ని నూతన అనుభవాలు ప్రసాదించి మహిమ పొందుమని యేసుక్రీస్తు వారి పవిత్ర నామమున ప్రార్థిస్తున్నాము, మా పరమ తండ్రి. ఆమేన్.